నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. బాణీ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వేయించుకోవాలి దోరగా. కొన్ని జీడిపప్పులు, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు, 2 టమాటాలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. దాంట్లో జీడిపప్పు వేసి వేయించుకున్న తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకుని దోరగా వేగిన తర్వాత మంటను మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రైస్ ముందుగా వండేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం అప్పటికప్పుడు త్వరగా అవ్వాలంటే లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేసుకుని చేసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి 15 మినిట్స్, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు రెడీ అయిపోతుంది అనమాట మనకి లంచ్ బాక్సుల్లోకి. 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంతమంది అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తారు, నేనైతే వేయలేదు, కావాలంటే వేసుకోవచ్చు. ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుని వేయించేసుకుని అవి కొంచెం బాగా మగ్గేదాకా వేయించుకోవాలి. మంటను పట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, హైలో పెట్టకుండా. దీంట్లోనే టేస్ట్కి తగ్గ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను కారం కూడా వేసుకోవాలి. వేసుకుంటే గరం మసాలా పొడి వేసుకోవచ్చు, ఒక 1/2 టీ స్పూను, 1 స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం ముందుగానే వండేసి పక్కన పెట్టుకున్న రైస్, మనకి ఎంత రైస్ అయితే కావాలో, నేనైతే ఇవి 2 బాక్సులు అంటే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసాను. లంచ్ బాక్స్లో కనుక 3 బాక్సుల్లోకి వచ్చి అంత రైస్ వేసాను అనమాట. నేను ఒక గ్లాస్ రైస్ని వండేసి పక్కన పెట్టుకున్న రైస్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకుని కలిపేసుకుని కావాలంటే పైన కొత్తిమీర కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోవాలంటే ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ఎంతో సులువుగా అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్లోకి. మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.